నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మనం రుణపడి ఉండాలని, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మారుతాయంటే కాంగ్రెస్ రిపీట్. నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ మనం రుణపడి ఉండాలని, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో పెట్రోల్ మరియు డీజిల్, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్ ఇలా ప్రతి ఒక్క దానిని పెంచుతూ పేదవాడికి నడ్డి విరుగుతూ పాలన కొనసాగిస్తుందని అన్నారు. పేదల డబ్బులు తీసుకుని బడాబాబులు రుణమాఫీ చేస్తూ పేదవాడికి అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువకులకు కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్న వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువకులను మభ్యపెడుతున్న బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారాయణరావు పాటిల్, మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగానే గతంలో నేను ఒక పోరాట బిడ్డగా ఎదగడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజల్లో, ఈ భారతదేశంలో సబ్బండ వర్గాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ. ఈ దేశంలో చాలా బడుగులు బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి అప్పుడు హక్కుల కొరకు కొట్లాడడం అనేది కూడా జరిగింది. మానవ హక్కుల వేదికలో పనిచేస్తూ రైతు ఆత్మహత్యల పక్షాన రోడ్లు లేకపోతే, హాస్పిటల్లో డాక్టర్లు లేకపోతే అన్ని రకాల సమస్యలలో నేను పార్టిసిపేట్ చేస్తే గత ప్రభుత్వం నా పైన 56 కేసులు పెట్టింది. 56 కేసులు పెడుతూ నన్ను ప్రశ్నించే గొంతుకను నోరు ముయ్యాలనేసి బీజేపీ ప్రభుత్వం కూడా ఒక ఊపా కేసు పెట్టింది. అయినప్పటికీ కూడా నేను అస్సలు భయపడలే. ఎందుకంటే నేను ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల్లో ఉండాలి, ప్రజా సమస్యలో ఒక భాగస్వామిని కావాలనేటువంటి ఒక లక్ష్యం నాలో ఉండే. ఆ లక్ష్యాన్ని గుర్తించడానికి మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వండి అని మీరందరూ మద్దతు ఇస్తేనే ఈరోజు నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్తున్నా, నేను ఈ సందర్భంగా మీకు హామీ కూడా ఇస్తున్నాను. అన్నలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నేను చచ్చేంత వరకు మీ కష్టాల్లో భాగస్వామిని అవుతాను, మీ యొక్క బాధల్లో భాగస్వామిని అవుతాను, మీ తోబుట్టులా ఉంటాను, మీ తల్లిలా, మీ బిడ్డలా, మీ చెల్లెలా, మీ అందరితో కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతిరోజు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మీ సమస్యలో నేను భాగస్వామిని అవుతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.